స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి గ్రామ స్వరాజ్యాన్ని కాంక్షించిన మహనీయులు ఎంతో మంది. కానీ 70 ఏళ్లుగా ఆ కళ కలగానే మిగిలింది. మన మోదీ రాకతో ఆ స్వప్నం సాకారమై పల్లెలు పటిష్టమవుతున్నాయి, దేశానికి పట్టుకొమ్మలవుతున్నాయి. పల్లెలు వికాసం వైపు పరుగులు పెడుతున్నాయి. డిజిటల్ ఇండియాతో ప్రపంచమే మారుమూల పల్లెకు నడిచి వచ్చింది. డిజిటల్ క్లాసులు, లైబ్రరీలతో ప్రపంచ విద్య పల్లెవాసుల చెంతకు చేరింది. ప్రతి గ్రామం చీకట్లను చీల్చుతూ వెలుగులీనుతుంది. జన్ధన్ ఖాతాలతో ప్రతి సామాన్యుడు బ్యాంకు సేవలు అందుకుంటున్నాడు. నేరుగా అకౌంట్లోకే వచ్చేస్తున్నాయి ప్రభుత్వ పథకాల పైసలు. శౌచాలయాలు ఆత్మగౌరవాన్ని నిలబెడితే పీఎం శ్రీ పథకం ప్రభుత్వ బడుల రూపురేఖలే మార్చేసింది. ఉపాధి హామీ పథకం శ్రమజీవులకు భరోసా కల్పిస్తే ఉజ్వల వెలుగులు పల్లెల్లో ఇప్పగను తరిమేసింది. ఇంటింటికి తాగునీరు, ఇంటిల్లిపాతికి ఆయుష్మాన్ వైద్య సేవలు, రైతును గౌరవిస్తూ సన్మాన్ నిధులు, పంట చేరు నష్టపోతే ఫసల్ బీమా యోజన డబ్బులు, సబ్సిడీ ధరలతో ఎరువులు, చేతి వృత్తులను కాపాడేలా నిధులు, యువ వ్యాపారులకు ముద్ర అభయం, మత్స్యకారులకు ప్రోత్సాహం, గిరిజనులకు ప్రోద్బలం, సకల వృత్తులకు సాయం. మొత్తంగా మన మోదీ సారథ్యంలో గ్రామ స్వరాజ్యం సాకారమైంది, సాధ్యమైంది. ఆనాటి స్వరాజ్య కలలు ఈనాడు మన మోదీ సారథ్యంలో సాకారమవుతున్నాయి.